మాదాల నాగభూషణమ్మ అనే ఆవిడ నా మీద మోపిన అబద్ధపు ఆరోపణలు నిజాలు కావని నేను దేనికైనా సిద్ధమని వి ధనలక్ష్మి అన్నారు. వారం నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నా పేరు వి ధనలక్ష్మి. మన శనివారం రోజు మాదాల నాగభూషణమ్మ నా మీద అబద్ధాల ఆరోపణలు చేయడము ప్రెస్ క్లబ్లో జరిగింది. దానికి వివరణ ఇచ్చేదానికి నేను ఈరోజు ప్రజల ముందుకు వచ్చాను. నేను ఆమె దగ్గర బంగారు తీసుకోలేదండి. నా బంగారు తాకట్టు పెట్టడానికి నాకు కొత్త ఈ ఊరు మాది చెన్నై. నేను కొంచెం ఆశ్రమం పని మీద వచ్చాను. నాకు కొంచెం స్థలం ఉంటే దాంట్లో ఆశ్రమం పెట్టాలని ఆ పని మీద బంగారు ఒకటి పెట్టి డబ్బులు ఇప్పిమని షాపులు జరిగిపోతే షాప్ చూపించింది. దాంట్లో నికరం వచ్చి 22 గ్రాములు నా బంగారం అంతే. 5.5 సవర బంగారం అనేది అబద్ధం. దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టులో నేను చూసుకుంటాను. ఇది రెండోది ఏంటంటే మా బాబు వచ్చి ఇంటికి వచ్చి నేను మా బాబు వాళ్ళ స్నేహితులు పోయి ఇంటికి వచ్చి బెదిరించాము, ఆమెను చంపుతామన్నాము, అసభ్యంగా మాట్లాడామని చెప్పింది. బయట బండి మీద ఉన్న బాబుని ఫోటో తీసి మీడియాకి పెట్టడం జరిగింది. మరి బెదిరించిన వీడియో పెట్టవచ్చు కదా సార్, కూర్చొని ఉండే బండి మీద ఉండేది ఎందుకు పెట్టాలి? దాన్ని ప్రెస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయలేదు. అందుకని నేనే ఆన్సర్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 7.5 లక్ష డబ్బులు అన్నది. 7.5 లక్ష డబ్బులు నేను అసలు డబ్బులు తీసుకున్నది 1.5 లక్ష. దానికి తగిన ప్రామిసర్ నోట్ ఉంది. మరి ఆమె దగ్గర అది చూపించకుండా ఏదేంతో నా అగ్రిమెంట్లు ఆశ్రమ అగ్రిమెంట్లు చూపించాల్సిన అవసరం ఏముంది? ఆశ్రమానికి పెట్టానని ఎవిడెన్స్ కోసం అది చూపించింది. అది ఎవరు చదవలేదు. ఆ అగ్రిమెంట్ నువ్వు చూపిస్తే నీకేమమ్మా యూస్ అని మీరు ఎవరు అడగలేదు. ఆశ్రమం తీసేశాను, నేను తీసేసి కొండాయిపల్లి గేట్ దగ్గర పెట్టానని చెప్పని మోసం చేసి కాలు ఇరుగున్న సమయంలో ఆశ్రమాన్ని క్లోజ్ చేసిందని చెప్పింది. లేదు సార్, ఆశ్రమము నాదని చెప్పని ఆమె ఫేక్ విజిటింగ్ కార్డులు కొట్టించి వాళ్ళ ఇంటి మీద లోన్ పెట్టుకోవడానికి ఆమె అన్నీ చేసుకొని రేకులు ఇళ్ళని లోన్ ఇవ్వరని చెప్పనేసి విజిటింగ్ కార్డులు పెట్టుకొని లోన్ ప్రాసెస్ అంతా చేసేంతవరకు నాతో మంచిగా ఉంది. ఆ తరువాత ఆమె చెప్తానని నేను ఎన్నోసార్లు అడిగాను సార్, ఖాళీ చేయబోతున్నాను నేను, నాకు నచ్చడం లేదు, ఇందువల్ల ఏమత్తాను కూడా నన్ను సమాధానం అడగలేదు. అందుచేత నేను ఆశ్రమంలో ఇప్పుడే నాకు తెలియకుండా ఫ్రాడ్ చేసింది, ఒకవేళ నేను లేనప్పుడు ఇంకేదన్నా చేసేసింది అంటే ఇబ్బంది అయిపోద్దని నేను ఆశ్రమం తీయాల్సి వచ్చింది. నేను డిసెంబర్ టు జనవరిలో ఆశ్రమం ఖాళీ చేసింది. సరే, నాకు ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఆమె కాలు ఇరిగింది ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ ఎప్పుడో చూసుకోండి. ఈ ఎలక్షన్కి ముందు నాతోటే సర్వీస్ చేసింది, క్యాన్వాస్కి వచ్చింది, అన్ని ఫోటోలతో సహా నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. నేను దీని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను. ఆమె పొదలకూరు రోడ్లో చిట్టీలు బట్టి 80 లక్షలకు పైగా ప్రజలను మోసం చేసిన ఎవిడెన్స్లన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను అన్నీ పుట్టప్ చేస్తాను. ఏది అబద్ధం అయితే కాదు, నాకు అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరాలు లేవు. నా మీద ఇలాంటి అబద్ధాల ఆరోపణలు పెట్టి నన్ను మానసికంగాను, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ అయినా తనకు బాగా తెలుసు, అయినప్పటికీ కూడా కావాలనే నన్ను మొన్న కూడా చేయి కోసుకునేది. అది మీడియాలో కూడా చెప్పుకుంది, మీరు ఒకసారి గమనించండి. నేను ఆత్మహత్య చేసుకున్నా కానీ పోలీసులు పిలవలేదు అని చెప్పని చెప్పుకుండాలి. అలాంటి ఆత్మహత్యలు చేసుకొని పోలీస్ స్టేషన్ 5th టౌన్ దగ్గర నేను సజీవ దహనం చేసుకొని ధనలక్ష్మి వాళ్ళ పిల్లల పేర్లు రాసిపెట్టి చచ్చిపోతానని చెప్పని ప్రతి ఒక్కళ్ళ దగ్గర పొదలకూరు రోడ్లో చెప్తూ తిరుగుతుంది. నిన్న కూడా స్పందనలో ఉంది. నేను స్పందనకి అలా మాకు సార్ ఆమె వల్ల ప్రాణరక్షణ లేనిది ఆమె కాదు, ఎందుకంటే సొంత కూతురు వేరే కులం అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిందనే రీజన్తో వాళ్ళకి కిరాయి గుండాలను పెట్టి ఆ అబ్బాయిని చంపించైనా నా కూతురు తీసుకోవాలి, లేదు నా కూతురుని మంచిగా తీసుకోవాలి, సైలెంట్ పెట్టి చంపుతానని వాదన చేసి పొదలకూరు రోడ్ అంతా నా కూతురు చచ్చిపోయిందని చెప్పి మొన్నటిదాకా కలవకుండా ఉన్నారు సార్. ఈరోజు అదే చిన్న కూతురు ఇక్కడికి రప్పించి ఈమె చీట్లలో మోసం చేసిన డబ్బులో లేదు వాళ్ళ డబ్బులో తెలియదు ఇక్కడ ఇల్లు కట్టించేసి ఇప్పుడు కాపురం పెట్టి ఇప్పుడు బాగున్నారు. ఉన్నాయండి సార్, వీటిలో తలలు బాగుండాలి. మరి మిగతా వాళ్ళ మీద అబద్ధాలు చెప్పుకుంటా బతకూడదు కదా సార్. వాళ్ళు మాదాల వల్ల లేదా అబద్ధాల వల్ల ఇంటి పేరన్నా మార్చుకోమని చెప్పండి సార్, సరేనా? ఇట్లాంటి అబద్ధాలు నాకే కాదండి, చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ రేపు బయటకు వస్తారు. కానీ ఎవరు మీరు ప్రశ్నించకపోవడంతో ఆమె రెచ్చిపోయి మాట్లాడుతుంది. మీడియా దొరికిందని ఎంత పెడితే అట్లా మాట్లాడకూడదు సార్. మేము కూడా కొద్ది రోజులు మీడియాలో పనిచేశాను సార్. నేను BSc నర్స్ని, ఇప్పుడు RNPగా పనిచేస్తున్నాను. ఇంతకుముందు తిరుమల ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ ఎడిటర్గా నేను 2001 నుంచి 2006 వరకు కొనసాగాను సార్. ఇదే నెల్లూరులో. ఏ రోజు నా మీద తప్పుడు అలిగేషన్, తప్పుడు కేసులో లేకపోతే ఇంకేదన్నా నేను హ్యూమన్ రైట్స్లో సోషల్ ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ హెడ్ ఆఫీస్ చెన్నై, దాంట్లో నేను 15 సంవత్సరాలుగా కొనసాగుతున్నా. ఈ రోజు వరకు ధనలక్ష్మి అంటే నిజాయితీ తప్పక చిన్న పొరపాటు కూడా ఉండదు సార్ నా మీద. అలాంటివి ఉండిందంటే మీరు ఇమీడియట్లీ నా మీద యాక్షన్ తీసుకున్నారని నేను ఫుల్ రైట్స్ ఇస్తున్నాను. ఎక్కడికైనా వస్తాను నేను, సరేనా సార్? ఇంతవరకు నేను మిగతాయి మళ్ళీ మీడియాలో చెప్తాను. లాస్ట్ ఒకటి చెప్పుకుంటున్నాను సార్. మాదాల నాగభూషణమ్మ అబద్ధాల నాగభూషణమ్మ పేరు మార్చుకుంటాను.
రాసుకొని నీకు ఇంకొక విషయం చెప్పదలుచుకోండి. ఏంటి తెలుసా, నేను ఎస్సీ కేసు పెడతానని చెప్పని బెదిరిస్తున్నానని చెప్పని ఒకటి మీడియాలో ఇచ్చున్నారు. నేను ఎస్సీనే కదా, మరి మీ తమ్ముడు శ్రీను నన్ను తీసుకొచ్చి పరిచయం చేసి మా అక్కకి హెల్ప్ చేయండి అని చెప్పేటప్పుడు అక్క ఏ కులం అని ఎందుకు నువ్వు శ్రీను నిలదీయలేదు? శ్రీను నువ్వు ఈ వీడియో నేను చూస్తున్నావు అంటే కనీసం నాకు స్పందించాలి, సరేనా? నేను ఒక తమ్ముడుగా అడుగుతున్నా, మీరు నాలో తప్పు ఉంటే నువ్వు నిలది. మీ అక్కడికి నేను ఎలాంటి మోసం నేను చేయరా, దానికి ఎవిడెన్స్ ఉంటే ఎవరైనా నా మీద యాక్షన్ తీసుకోండి. ఎస్సీలే సరే సార్, నేను ఒకవేళ ఎస్సీ నా ఎవిడెన్స్ తెచ్చింది అనుకోండి, నేను ఎస్సీ కదా. మరి ఈరోజు నేను అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే డాక్టర్ అంబేద్కర్ ఎస్సీనే కదా, చట్టం రాసింది ఆయనే. ఇవాళ కోర్టులకు అబద్ధాలు కేసులు ఎత్తుకొని నువ్వు ఎందుకు పోతున్నావు? నాయుడు రాసిన చట్టం లేక కోర్టులోకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అంబేద్కర్ గారు రాసిన చట్టంలోకి వెళ్తున్నావు? ఎస్సీల డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేయచ్చు కదా. ఈరోజు నీ అల్లుడు డక్కిలీలో, నాకు తెలిసినప్పుడు డక్కిలీలో ప్రసాద్ గారు పనిచేస్తున్నాడు, పెంచల ప్రసాద్, సరేనా? ఆయన పంచాయత్ సెక్రటరీగా ఎక్స్ మిలిటరీ, దాన్ని కూడా మెన్షన్ చేశాను సార్. ఆర్మీ పొలాలు ఇప్పిస్తానని నేను కొన్ని లక్షలు అందరికాడ తీసుకొని ఉన్నానని చెప్పని నా మీద ఆరోపణ పెట్టింది సార్. దాంట్లో ఎవరు నాకు తీసుకున్నారు ఇచ్చారు సార్? వాళ్ళ తమ్ముడు అయిన అబ్బాయికి ఆడబిడ్డ కొడుకు పెంచల ప్రసాద్కి వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేసింది. అక్క మా బాబు పనికి తిరుగుతున్నాడు, ఎక్స్ మిలిటరీలో పనిచేసాము, పొలాలు రావడం లేదు, ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాము, నువ్వు కొంచెం పనుల మీద కలెక్టర్ ఆఫీసులు కూడా తిరుగుతుంటావు కదా, కాస్త హెల్ప్ చేయండి అక్క, హెల్ప్ చేసి వచ్చిన తర్వాత నేను మీకు ఆశ్రమం కట్టుకోవడానికి నేను ఎంతో కొంత ఇప్పిమని చెప్తానని చెప్పింది. అప్పుడు ఒకటి. రెండోది, ఆమె ఒక పుస్తకము ఫోన్పే చూపించింది సార్. ఫోన్పేలో మేము ఆమెకి ఎంత చేసాము, ఆమె మా దగ్గర చేతిలో తీసుకున్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ లేదు, మిగతా వాటికి ఎవిడెన్స్ ఉంది, నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. ఆమె ఇది పాత, ఆమె ఒరిజినల్ ఫేస్బుక్ అకౌంట్ సార్ ఇది, ఓకేనా? ఇది వచ్చి నా మీద ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్ దానికి? అవును సార్. ఇది తర్వాత నేను ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చినాక తీసేసి ఇప్పుడు సాయిబాబా ఫోటో పెట్టుకొని ఉన్నా సార్. ఫ్రాడ్ ఎవరు సార్? చదువు లేదని అమాయకత్వంగా ప్రెస్ క్లబ్లో కూర్చొని చెప్పింది. ఆమె పెట్టిన స్టేటస్ చూపిస్తాను, చదువు లేకపోతే వెంటనే. ఇది నా పిల్లల పెళ్ళిది, వాళ్ళకి ఇద్దరు కూతుర్లు, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఎలాంటి చేసుకోవాలంటే, ఇంకా డబ్బులు కావాలంటే, కోటీశ్వర్లు అవ్వాలంటే, ఈ నా బిడ్డలు పర్సనల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏం చేయాలని పెట్టింది సార్? ఏం దీని మీద ఏమైనా డబ్బులు కట్టుకొని బిజినెస్ చేయాలని ఏమైనా ప్లాన్ వేస్తుంది? ఎట్లా ఇవన్నీ చాలేదని ఇదండి. ఇవే నేను సర్వీస్ చేసాను సార్. నా ఫేస్బుక్ అకౌంట్ మీకు పెడతాను, A to Z మీరు ఫేస్బుక్లో నేను చేసిన సర్వీసులన్నీ చూడవచ్చు సార్. ఏమాత్రం తప్పున్నా నన్ను మీరు ఎక్కడికి పిలిచైనా నిలదీయవచ్చు సార్. ఇలాంటి ఫ్రాడుల్ని మీరు ఖచ్చితంగా ఖండించాలి. ప్రెస్సులకి ప్రోత్సహించి వాళ్ళు చెప్పిన ఎవరు ఆమె నమ్మి ఏం మహిళలు రాకుండా సార్, ఒక వచ్చే పరిస్థితి వస్తే చాలామంది మహిళలు కానీ వచ్చిందంటే ఏం జరుగుతుందో తర్వాత మీకే ఎరుక సార్, సరేనా? చాలామంది అమ్మాయిల్ని డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేసింది. ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి సార్, అక్కడ ఏం లేకుండా పోదు. ఒక్కదానికి కూడా ఎవిడెన్స్ లేకుండా అయితే లేవు సార్. 25 లక్షల అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలను పెట్టి అడిగింది. నాకు సపోర్ట్ వచ్చిందని సాయి సింధుకి ఎప్పుడెప్పుడో పొదుపులు వేసిన డబ్బులన్నింటినీ వాటిని ఏంటది ఫేస్బుక్ స్టేటస్లు పెట్టుకొని ఉంది, ఓకేనా? ఇలాంటి ఆమెని ఖచ్చితంగా ఖండించాలని అడుగుతున్నాం. ఇంకా ఆధారాలు నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు దేనికి ఎక్కడ ప్రశ్నించబెట్టి దానికి ఆధారాలు నేను పుట్టప్ చేస్తాను సార్. నాకు న్యాయం జరగాలి. ఆమెని ఎఫ్ఐఆర్ కట్టాలి దాకా చీటింగ్ కేసులో నన్ను బ్లాక్మెయిల్ చేసి భయంకరంగా బ్లాక్మెయిల్ చేస్తుంది సార్. నేను చచ్చిపోయి పేరు రాస్తాను. అసలు ఏంటి ఆమె ఏమన్నా లవ్ చేస్తుందా? వెంటనే చెప్పండి, ధైర్యం ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తీసుకొని దేనికి సార్ ఇట్లాంటి కక్ష కట్టడం? ఆడది నేను చేసిన పనులకి వాళ్ళు ప్రజలే సమాధానాలు చెప్తారు సార్. 80 లక్షలకి 8 నిమిషాలు కూడా దాని మీద చేయి పడకుండా బయటకు తీసుకొచ్చిన 5.5 బంగారు ఫర్జరీ చేసి ముత్తూట్ ఫినాన్స్లో బంగారు అమ్ముకున్న తాలూకా ప్రతి ఒక్క మనుషులు ఎవిడెన్స్ వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ పిలిచిన వస్తారు, మీకు టైం లేదు కాబట్టి నేను పిలవడం లేదు. నేను మళ్ళీ ఇంకెక్కడైనా మీడియా పెట్టినప్పుడు ప్రెస్ క్లబ్కి వస్తాను సార్. అప్పుడు నేను వాళ్ళతో ఎవిడెన్స్ తోటి వస్తాను సార్. దీంట్లో ఒక చిన్న విన్నపము, శ్రీను గారు ఎక్కడ ఉన్నా నాది తప్పు అయితే నన్ను ప్రశ్నించండి, నాది కరెక్ట్ అయితే కనీసం మీరు మీ అక్కకి పరిచయం చేసి నాకు ఇవాళ ఇంత నిండి పోతున్నందుకు ఏదైనా ఒక సమాధానం చెప్పాలని నేను చేతులెత్తి వేడుకుంటున్నాను. నా రిక్వెస్ట్గా మీకు చెప్తున్నాను శ్రీను గారు, ఇది మీరు నాకు చేయాల్సిన హెల్ప్ లేదు, మీరు నిజాయితీగా ఉంటే ఎక్కడైనా వచ్చి చేయండి.